క్రీస్తు సువార్త ఈ ఛానల్ ద్వారాగా దేవునికే మహిమ కలుగును గాక. మొదటగా ఈ సమయాన్ని దేవుడు మన దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడికి ఆయన మహిమ కలుగును గాక. క్రీస్తు సువార్త అని ఈ వాక్యం ద్వారాగా దేవుడు మన అందరికీ కూడా మాట్లాడతాడు. ఈరోజు మనకి ఏది అవసరమో మన బ్రతుకులకి ఆ వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు. ఈ వాక్యం వింటున్న వారికి కూడా చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలి. మనం అప్పుడు మనకి ఏది ఇష్టమో దేవుడు అనుగ్రహించబడుతుంది. మనం వెతకవలసింది దేవుని వెతకలేము. మనం అన్నిటిని చూస్తాం, ఈ లోకంలో ప్రతి దాన్ని వెతుకుతాం, కానీ మనం వెతకవలసిన దాన్ని వెయిటింగ్లో పెడతాం. దేవుణ్ణి మనం వెతకం, వాక్యాన్ని వెతకం. మొదటగా మనం ఏమి వెతకాలంటే ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. రాజ్యం అంటే పరలోక రాజ్యం. మనం మరణించిన జీవించిన మనకు యేసుక్రీస్తు వారిని బట్టి మనం జీవించాలి. మనం బ్రతికిన ఆయన కొరకు బ్రతకాలి, మనం మరణించిన ఆయన కొరకే మనం బ్రతకాలి. మన జీవితాల్లో యేసు ఉంటే చాలు. యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉంటే మన బ్రతుకుల్లో ప్రతిదీ కూడా మనకి ఏది అవసరమో దేవుడు అనుగ్రహించబడుతుంది. మన దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు సువార్తని ఈ వాక్యం ఈ ఛానల్ ద్వారాగా అనేక మందికి మాటలు చెప్పాలని దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేసుకుంటే వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి అమ్మా. మనం ప్రార్థన చేసుకుందాం. మీరందరూ మోకాళ్ళు వేయండి. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రభువా ఈ మాటలు ప్రభువా మీరు చెప్తుండగా తండ్రి, ఈ చిన్నారి బిడ్డలు ఇక్కడ కూడి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారందరి పట్ల తండ్రి ఈ మాటలు వాళ్ళ హృదయాల్లో భద్రపరచండి. చెప్పుతుండగా తండ్రి ఆ మాటలు ప్రభువా వివరించడానికి మాకు జ్ఞానాన్ని దయచేయండి. ఈ మాటలు చెప్పే ఆసక్తిని ప్రభు ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయండి. వినగలిగే మనసాలకు ఇవ్వండి. ఏ వాక్యం ఎవరు చూస్తున్నారో వింటున్నారో వారికి కూడా వినటానికి ప్రభువ వారికి ఆసక్తి ఇవ్వండి తండ్రి. ఈ మాటలు మా అంతరమేం చెప్పి కాదు ప్రభువ, మీ ఆలోచన ప్రకారంగా మీ చిట్టానుసారంగా ఈ మాటలు చెప్పడానికి ప్రభువ తండ్రి మీరు ఇచ్చిన ఈ తలంపును బట్టి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి స్తోత్రాలు తండ్రి. దేవా మీకే స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అనేక మంది మాటలు చూసే వారికి వింటున్న వారికి కూడా వాళ్ళకి ఆశీర్వాదంగా ఈ మాటలు వాళ్ళ జీవితాల్లో వారికి ఉండటానికి ఇప్పుడు చెప్తుండగా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మీ ఆత్మను సహాయంగా దయచేసి ఎలా వివరించాలో ఎలా ఈ మాటలు తండ్రి మాకు బయలుపరచాలో మీరే మాకు సహాయంగా దయచేయమని తండ్రి మీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్ తీసుకోండి. అందరూ కూడా దేవుని వాక్యంలో మనం చూద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పరిశుద్ధమైన గ్రంథంలోంచి మత్తయి సువార్త. మీరందరూ సైలెన్స్గా ఉండాలి. ఎవరు కూడా అటు ఇటు తిరగకన్నా దేవుని మాటల వైపు మీరందరూ కూడా చూడాలి. ఏ ఒక్కరు కూడా అటు ఇటు తిరగకన్నా సైలెన్స్గా ఉండాలి. దేవుని మాటల్లో మీరందరూ కూడుకుని ఉండాలి. మత్తయి సువార్త 6:25 చూద్దాం. మనం ఈరోజు ఏమి నేర్చుకుంటున్నామంటే మీరందరూ చెప్పాలమ్మా. ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే మొదటగా మనం ఆయన నీతిని వెతకాలి. నీతి అంటే దేవుని వాక్యము. మనం అవి చూద్దాం. చివరి మాటలు అయ్యి అంతేగాని నేను మీతో చెప్పనిది ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణములు గూర్చేయనను ఏం ధరించుకుందామని మీ దేహము గూర్చేయనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పది కాదా? ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను. ఆయనను
మీ పరలోక తండ్రి వాటికి పోషించుతున్నాడు. మీరు చాలు. దేవునికి స్తోత్రం కలిగింది హల్లెలూయా. అంటే ఈ మాటలు ఎందుకంటే మనం ఏమి ఎదుగుతున్నాం, మన అన్నిటి విషయంలో చింతిస్తూ ఉంటాం. మన కుటుంబంలో ఉన్న చింతల కోసం, మన కుటుంబంలో ఉన్న బాధల కోసం ప్రతిదానికి చింతిస్తాం. ప్రతి మనిషిలోని కూడా బాధ ఉంటుంది, చింత ఉంటుంది. ఏదో తేవాలి, ఏదో కష్టపడాలి, ఏదో రావాలి, దేనికోసమో మనం చింతిస్తూ ఉంటాం. కుటుంబంలో ఉన్న సమస్యల కోసం చింతిస్తాం, ఏదో జాబ్ లేదని చింతిస్తాం, అనేక వాటి కోసం మనం ఏం చేస్తాం, చింతపడతాం. ఈ చింత కోసం దేవుడు వస్త్రము కంటే మనం వస్త్రాలు లేవని గురించి చింతిస్తాం, ఏదో లేదని చింతిస్తాం. కానీ దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. దేవుడు పరలోకమున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటినే పోషించే దేవుడు మనల్ని పోషించడా? నిన్ను నన్ను కూడా పోషించడానికి దేవుడు సమర్థుడే ఉన్నాడు. నిన్ను నన్ను కూడా కాపాడటానికి ఆయన మహోన్నతుడైన దేవుడే ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలే దేవుడైన మనం ఏమి ఎదుగుతున్నాం అంటే ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా అపవిత్రమైనది, పాపమైనది, దేవుడికి దూరమై, దేవుడికి విరోధమైనవి అన్నీ కూడా మనం చేస్తున్నాం. అందుకే మనం ఏమవుతున్నాం అంటే ఈ రోజుల్లో దేవునికి దూరం అయిపోతున్నాం. అందుకే మనం చింతపడతాం లోట్ల కోసం, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల కోసం. ఏది లేదు, బ్రతుకు తెరువు లేదు, అది లేదు, ఇది లేదని మనం చింతిస్తూనే ఉంటాం. కానీ పరలోకమున్న తండ్రి దేవుడు ఏమంటాడంటే ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలా పోషించబడుతున్నాయి, అలాగే పరలోకమున్న తండ్రి మనల్ని కూడా పోషించే దేవుడు. మనం 27వ వచనం చూద్దాం కిందకి. 27, 28 కూడా మత్తయి సువార్తలు. మనం ఈరోజు ఏమని వెతకాలంటే ఆయన నీతి ఆయన రాజ్యమును వెతకాలి. వెతికితే ఆ పరలోకమున్న తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చే వాళ్ళు ఉండాలి. సైలెన్స్ కూడా మాట్లాడకండి, కూర్చోండి, అటు ఇటు తిరగకండి. దేవుని వైపు మీరందరూ కూడా ఇలా చూడాలి. మీలోని ఎవడు చింతించడం వల్ల అంటే మనలో ఎవరో మనం చింతించడం వల్ల మనకి ఏమన్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకి ఏది ఇష్టమో పరలోకమున్న తండ్రికి ముందుగానే తెలుసు. మనం ఎక్కువ చింతిస్తాం ప్రతి విషయానికి, దేనికి, ప్రతి దానికి. మనం చింతించబడకూడదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 28వ వచనం చదువు. వస్త్రమును గూర్చి మీరు చింతపడకూడదు, చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ వెలుగుతున్నాయో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదానైనను ఇలాగ అలంకరింపబడలేదు. అంటే పువ్వులు ఎలా అలంకరింపబడుతున్నాయి చూసారా? అవి కష్టపడవు. పువ్వులు చూడండి, చెట్లకి వేస్తాయా? ఏమైనా కష్టపడతాయా? వాటికి అంగానికి అయ్యి అలా దేవుడు వాటినే పోషించాలి. ప్రతిదాన్ని చేసిన దేవుడు. మనకి ఏది అవసరమో, మనకి ఏది ఇష్టమో దేవుడికి ముందుగానే తెలుసు. ఎందుకంటే మనం చింతిస్తాం, ప్రతి విషయానికి చింతిస్తాం, ఏదో లోటు కోసం చింతిస్తాం. మనం చింతించబడకూడదు అంటున్నాడు దేవుడు. అన్ని జనుల వల్లే మీరు చింతించబడకూడదు, మీ పరలోకమున్న తండ్రికి ముందుగానే తెలుసు మనకి ఏది అవసరమో. ఎందుకంటే మనం మొదటగా ఏం చేయాలి? ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యం వెతకాలి, పరలోక రాజ్యాన్ని. ఆయన చిట్టానుసారంగా మన బ్రతుకుని అడగాలి. ఎందుకంటే ఆయన చిట్టాన్ని మనం జీవితంలో నెరవేర్చాలి. ఈ 3 మన జీవితంలో ఉంటే అప్పుడు పరలోకమున్న తండ్రి మనకి ఏది ఇష్టమో అనుగ్రహించబడుతుంది అంటున్నాడు దేవుడు. 29-30 చూద్దాం. 29-30 వచ్చిన చూద్దాం. నేడుండి రేపు పోయేలే అడవి గడ్డిని ఎలాగ అలంకరించుతున్నాడు దేవుడు, ఇలా అలంకరించుతున్నాడు. అంటే ఇంటికి పనికిరాని గడ్డిని చూడాలి, అలా వేయగా అది అలంకరించబడుతుంది. అంటే అది ఎండిపోద్ది, పోతుంది, దాన్ని ఏం చేస్తారు? ఇలా కాల్చేస్తారు. కానీ దానికి అలా ఉంటే మనిషి జీవితానికి దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు మనం అర్థం చేసుకోవాలి. 31 వచ్చిన చూసావా? కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదుమని
ఏం ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు ఈ అన్నిటి విషయంలో విచారించుదురు. అంటే మనం ఏంటి ఒకసారి అంటే అన్ని జనులు ఏంటంటే అన్నిటి విషయంలో వాళ్ళు విచారిస్తారు. కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నవారు మనందరం కూడా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఏది అవసరమో దేవుడు అనుగ్రహించే దేవుడు. మనం వాళ్ళ వల్లే మనం చింతింపకూడదు అంటున్నాడు. అన్యజనుల వల్లే మీరు చింతించకూడదు. ఏమి లేదని, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మనం చింతించకూడదు. ఎందుకంటే పరలోకం కూడా తండ్రి కుమారులకి ఏది ఇష్టమో దేవుడు అనుగ్రహిస్తాడు. మొదటగా మనం ఏం చూడాలో వాక్యం చూద్దాం. 31, 32 చదవమ్మా. అక్కడి నుంచే కిందకి చదవ. అక్కడే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికి. ఆయన రాజ్యం ఆగండి. మొదటగా మనం ఏం వెతకాలి? ఆయన రాజ్యము వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు ఆయన చిట్టానుసారంగానే మనం బ్రతుకుంటే మనకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు దేవుడు. మనం ఏం వెతకాలి? ఆయన రాజ్యమును. మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. నీతి అంటే ఏంటి? దేవుని వాక్యము. ఆ వాక్యం అన్నది మనలో ఉంటే నేను నీతిమంతుడిగా మార్చుతుంది వాక్యం. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక నీతిమంతుడిగా మారాలి అంటే దేవుని వాక్యమే. అనేక మంది రోజులు చూడండి అలవాట్లు బానిసలైపోయారు, అనేక అలవాట్లు పడిపోయారు. అలాంటి వారందరూ కూడా దేవుని వాక్యమే వాళ్ళు మారుస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది దేవుని వాక్యం. అందుకే మొదటగా మనం ఏం చేయాలి? ఆయన రాజ్యం వెతకాలి. రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యాన్ని వెతకాలి మనందరం కూడా. ఆయన నీతి అంటే దేవుని వాక్యము. ఇంక మూడో విషయం ఏంటంటే ఆయన చిట్టానుసారంగా మన జీవితాన్ని నడుపుకోవాలి. ఆయన చిట్టాను ప్రకారం మన జీవితం మడుచుకుంటే దేవుని చిట్టానుసారంగా మన బ్రతుకు ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. చదువు 33, 32 నుంచి చదివాము. సమయం అవుతుంది. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతికి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు చాలు. అంటే మనం రేపటి గురించి కూడా చింతించకూడదు అంటున్నాడు. దేవుడికి తెలుసు రేపు ఏది అవసరమో నీ బ్రతుకులో నీకు ఏది అవసరమై ఉందో దేవుడు ముందుగా సిద్ధపరుస్తాడు. మనం ఏం చేయాలి? మొదటగా ఆయన రాజ్యముని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన చిట్టానుసారంగా మన జీవితం ఉంటే మన బ్రతుకుల్లో ఆశీర్వాదం చూస్తాం. ఈరోజు నువ్వైనా మనమైనా కూడా దేవుని చిట్టానుసారంగా మనం బ్రతికితే ఆయన రాజ్యమును నీతిని వెతికే వల్ల మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన అన్యజనుల వలె దేని విషయంలో చింతించకూడదు. చింత మోరడు ఎత్తు చేసుకున్నంత వల్ల మనకు వచ్చి పోయేది ఏమైనా వస్తుందా? మనం మొదటగా ఏం చేయాలి? ఆయన రాజ్యముని వెతకాలి. ఆయన నీతి అంటే దేవుని వాక్యాన్ని వెతకాలి. ఈ వెతికిన వల్ల మీకు ఏది ఇష్టమో పరలోకున్న తండ్రికి ముందుగా తెలుసు. ఎందుకంటే ఈ కుమారులకి ఏది అవసరమో దేవుడు ముందుగా సిద్ధపరిచి మన బ్రతుకులో మేలు చేస్తాడు. ఈరోజు నీ బ్రతుకులైనా నా బ్రతుకులైనా దేవుడు చేయగలిగే సమర్థుడు. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడైన పేరు ఉంది ఆయనకి. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి నువ్వైనా నేనైనా ముందుగా దేవుని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఏది ఆశించినా వినాల్సిన మనం బ్రతకవలసింది ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. మనం బ్రతికినా జీవించినా క్రీస్తుని కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం చదివిస్తూ నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడివైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మత్తయి సువార్త 6వ అధ్యాయం తండ్రి 25వ వచనం నుంచి కొన్ని మాటల ప్రభువా మీ వాక్యంలోంచి మేము నేర్చుకున్నాం తండ్రి. దేవా, మేము అన్ని విషయంలోని మేము చింతిస్తున్నాం దేవా ప్రభువా తండ్రి. మొదటగా మీ రాజ్యమును మీ నీతిని వెతకవలసిన వారే ఉన్నాం తండ్రి. వెతకవలసినవన్నీ వెయిటింగ్ లో పెట్టి ప్రభువా దేవుని మాటలు వినకన్నా అనేక వాటిల్లో మేము పడిపోతూ తండ్రి మీకు దూరం అయిపోయి ప్రభువా దేవా తండ్రి, ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, కాపాడండి. మా బ్రతుకుల్లో ప్రభువా మీ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి ఇగో ప్రభువా మొదటగా మీ రాజ్యముని మీ నీతిని వెతికే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి.
మాకు ఏది ఇష్టమో అనుగ్రహించే దేవుడివి దేవా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డల్ని, ఈ మాటలు వింటున్న వారిని, చూస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు కాపాడి దీవించండి. వారి బతుకుల్లో ఏది అవసరమై ఉందో ప్రతిదీ మీరే సమకూర్చి దయచేయండి. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.